హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో కాంతార సినిమాలో కనిపించిన పంజుర్లి గుళిక అనే దేవుళ్ళ గురించి, అలాగే ఈ దేవుళ్ళకు చేసే భూతగోళ ఉత్సవం గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం పార్వతీదేవి దగ్గర ఒక అడవి పంది ఉండేది. ఆ అడవి పంది అంటే పార్వతీదేవికి చాలా ఇష్టం. అలాంటి అడవి పంది ఒకరోజు కైలాసంలో ఉన్న ఒక వనాన్ని మొత్తం నాశనం చేస్తుంది. అది చూసిన మహాశివుడికి కోపం వచ్చి ఆ అడవి పందిని చంపేస్తాడు. ఆ పంది చనిపోవడంతో పార్వతీదేవి చాలా బాధపడుతుంది. అది చూసిన మహాశివుడు ఆ అడవి పందిని తిరిగి బ్రతికించి దాని ఆత్మను భూలోకానికి పంపించి అక్కడ ఉన్న ప్రజలందరినీ కాపాడమని చెబుతాడు. ఆ పంది ఆత్మే భూలోకంలో పంజుర్లిగా మారి భూలోకంలోని ప్రజలను రక్షిస్తుందని మన పురాణాలలో చెప్పబడింది. అలాగే ఒకసారి పార్వతీదేవికి ఒక రాయి కనిపిస్తుంది. అప్పుడు పార్వతీదేవి ఆ రాయిని శివుడికి సమర్పిస్తుంది. అప్పుడు మహాశివుడు ఆ రాయిని భూమిపై విసిరాడు. అప్పుడు ఆ రాయి గుళికగా మారింది. అప్పుడు మహాశివుడు ఆ గుళికను